హలో అండి, నమస్తే అండి. ఎండ చూడండి ఎట్లా ఉందండి. మొక్కలు పాపం భలే ఇబ్బంది పడుతున్నాయండి. ఎంత ఎండగా ఉందో. అయితే మందార మొక్కకి వాల్ చేశాను కదండి. ఈ మొక్కకి ఇప్పుడు నేను ఒక జ్యూస్ తయారు చేసి ఆ జ్యూస్ని స్ప్రే చేద్దాం అనుకుంటున్నానండి. ఎండలకి కింద అయితే మనం వాటర్ ఇస్తున్నాం కానండి, పైన మనం ఏమీ ఇవ్వట్లేదు కదా. కొంచెం అది లిక్విడ్ లాగా చేసి స్ప్రే చేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పి మొక్కలకు కూడా తపన లేకుండా ఉంటుంది అని అనిపిస్తుందండి. దోస చెట్టులో చూడండి పురుగులాగా, ఇదిగండి గ్రీన్ కలర్ పురుగు వచ్చింది. పొద్దున ఒక చోట చూశాను, చూడండి పురుగు అదిగా చంపేసా. పొద్దున అటు పక్క చూశాను, దాన్ని చంపేసా. ఇది కీర దోసకాయ ఏదో మరి, కాయ వస్తే కానీ తెలియదు దీని సంగతి. పడిమోలిసింది అది దోస. అయితే కొంచెం ఏదైనా మనం ఇట్లా లిక్విడ్స్ కూడా స్ప్రే చేసుకుంటుంటే మొక్కలు కొంచెం తపన తగ్గిద్దండి. ఎండ చూడండి ఎట్లా ఉందో, తపన పడుతుంది. నేను ఇంకా లిక్విడ్ మనం ఇంట్లో వద్దు అని పడేసే వాటితోటి చేద్దాం అనుకుంటున్నానండి. అందరికీ ఇంట్లో ఉండే అదేంటనేది చూపిస్తాను కిందకి వెళ్ళి. ఇప్పుడు తయారు చేస్తాను, సాయంత్రం ఇస్తానండి. ఎండపూట ఇవ్వకూడదు కానండి, సాయంత్రం పూట ఇద్దామండి. అందరికీ ఉండే అవి ఏంటా అనుకుంటున్నారా? చూపిస్తారండి, తొందర ఎందుకు. ఇవ్వండి, ఏంటి అని చెప్తానన్నాను కదా. పుచ్చకాయ అండి. ఈ నిన్న కోసుకున్న ఒక కాయ సగం నిన్న కోసి పెట్టాను ముక్కలు. ఏమో మాకు కర్బూజాకాయ తొక్కలు, ఇవి పుచ్చకాయ తొక్కలు. ఈ వాస్తవంగా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, డాక్టర్లు కానీ ఇంకా వేరే ఎవరైనా, ఈ తొక్కలోనే ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుందంట. కానీ తొక్క అరటిపండు కానీ ఇవి కానీ ఏదైనా మనం తినలేము కాబట్టి బయట పడేస్తున్నాము. కానీ ఇందులోనే ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయంట ఈ తొక్కల్లోనే. అది మనం తెలుసుకొని ఇప్పుడు మన మొక్కలకి ఇచ్చుకుంటున్నాము. మొక్కల మీద వచ్చే పెస్ట్ కానీ, ఇప్పుడు పూత పిందెలు ఉన్నాయి, ఆ పూత పిందెల మీద ఉన్నప్పుడు ఇట్లాంటివి కనుక స్ప్రే చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఏమో మనం తింటున్నాం, పిప్పి లాంటిది మనం తింటుంది. ఇప్పుడు ఇది ఏముంది, మెత్తగా ఉంటుంది, తింటే మెత్తగా జారిపోద్ది. కానీ ఇందులో ఇప్పుడు మనం ఇంట్లో చేసేవి నేను ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్లో బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి అన్నిట్లో నానబెట్టుకొని మొక్కలకి ఇస్తా వచ్చాను కదా ఇంతకుముందు. మిగిలిన తుక్కు లాంటిదేమో మట్టిలో పెడుతున్నా. ఇప్పుడు పైన స్ప్రే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మన రేగు చెట్టు బాగా పూల మీద ఉంది. ఆ పూలకి తేనెటీగ ఇవన్నీ వేసుకుంటే, ఇప్పుడు పుల్ల మజ్జిగండి, మొన్నటి పెరుగు ఉంటే కొంచెం నిన్నంతా బయట పెట్టా. ఇట్లా నిన్ననే చేద్దాం అనుకొని తీసాను. సరే ఇంకా అవి కూడా వస్తాయి కదా అని చెప్పి ఈరోజు ఆగాను. ఇదేమో కాయ కొంత పాడైంది, కొన్ని ముక్కలు మంచి నేను తీసుకున్నాను. అయితే ఇప్పుడు పుల్లటి మజ్జిగలో కూడా అసలు మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ మంచిగా వస్తాయంట. దీంట్లోకి మళ్ళీ బెల్లం కలుపుతున్నాము. తేనెటీగలు ఎక్కడైనా ఉన్నా కూడా ఈ స్మెల్కి వస్తాయంట. తేనెటీగలు వస్తే పాలినేషను మంచిగా జరుగుద్ది. ఏదైనా పూత పిందెల మీద ఉన్న వాటికి, కూరగాయల చెట్లు అవనివ్వండి, ఫ్రూట్స్ మొక్కలు అవనివ్వండి, పూల మొక్కలు కానివ్వండి, అన్నిటికీ ఇది స్ప్రే చేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు మందార మొక్కలకి చూపించాను, కొద్దిగా మిల్లీ బగ్స్ కనపడుతున్నాయి. నిన్న అది చేశాను కదా. సరే ఇప్పుడు ఇది కూడా మనం స్ప్రే చేసుకుంటే పైన, కింద నేలలోకి ఇస్తున్నాం ఇంతకుముందు, ఇప్పుడు పైన స్ప్రేయర్గా వాడుతున్నాము. అయితే ఇప్పుడు ఇది
మిక్సీకి వేసుకోవాలండి. ఈ పుల్ల మజ్జిగ ఇదిగండి, బెల్లం దీంట్లో వేస్తున్నా, మజ్జిగ పోసేస్తున్నాం. నిన్నగా మొన్నటిదేనండి పెరుగు కొంచెం వాడలేదు, ఇక ఉండింది. ఇది ఇంకా 2-3 రోజులు 4 రోజులు అసలు ఒక్కోసారి మనకి పురుగు బాగా ఉందంటే పూతల మీద ఉన్న కాకర చెట్లు కానీ బీర చెట్లకు కానీ ఏదైనా బాగా పులిసిన మజ్జిగ అయితే ఇంకా బాగా పనిచేస్తుందంటండి. దీన్ని మనం ఇప్పుడు మిక్సీకి వేసుకొని వచ్చి చూపిస్తానండి. ఇదిగండి మిక్సీ వేసుకొచ్చాను. ఇది కొంచెం దీనికి వాటర్ ఏమి వేయక్కర్లేదు, దీనికి కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేయాల్సి వచ్చింది. వాటర్ వేసుకున్న ఇబ్బంది లేదు, మనం ఎట్టా వాటర్లో కలుపుతాం కాబట్టి. ఇది కొంచెం ముక్క చెక్క ఉంటుందండి, మెత్తగా ఏమవ్వదు. మళ్ళీ మెత్తగా అవ్వాలేమో అనుకుంటారేమో, అంత మెత్తగా అవ్వకపోయినా ఏం పర్వాలేదు, మనము వడకట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదండి. ఇదిగండి పుల్ల మజ్జిగ ఎంత బాగా పనిచేస్తాయి అంటే మన సాయిల్ మట్టికి కానీ పైన మొక్కకు కానీ ఎంత మంచిగా పనిచేస్తుందంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం వేసాను మజ్జిగలో, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మిక్సీకి వేసుకొని తీసుకొచ్చాను. అరటిపండు ఉన్న దీంట్లో కలపచ్చండి, చూస్తాను. ఒక అరటిపండు కనుకుంటే చూస్తూ ఉండండి, ఒక నిమిషం. ఇదిగండి పండు దొరికింది, ఇది దేవుడి దగ్గర పెట్టిందండి. ఏందో నాకు తినబుద్ధి కావట్లే ఎండలకి. ఇదిగండి అరటిపండు కూడా వేసానండి, బాగా మంచి పొటాషియం. అసలు పూల మొక్కలకి ఎంత బాగా పనిచేస్తుందంటే ఇది. ఇట్లాంటివి ఇచ్చి చూడండి, వేస్ట్గా పడేసేయనండి. ఇవన్నీ కూడా మన మొక్కల మీద ఇచ్చుకుందాము, సాయిలు మంచిగా గుల్లబారుద్ది. మొన్న ఒక అమ్మాయి అడిగింది కామెంట్లో, అమ్మ మీ సాయిల్ బాగుందమ్మా, బ్లాక్గా కనపడుతుంది, మా సాయిల్ ఏందో బాగలేదమ్మా అని అంటున్నారు. ఇలాంటివి ఏమైనా ఇచ్చుకుంటా ఉంటే, ఇప్పుడు నేనేమో ఇంతకుముందు ఆ వాటర్లో కిచెన్ వేస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు వాటన్నిటిలో కలిపి ఇస్తూ ఉండేదాన్ని కదా. అది కూడా మనం క్రమేణా ఉండంగా మట్టిని గుల్లపరుచుకునేదానికి అవన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాము. నేను ఫస్ట్లో కూడా మొదటి నుంచి చెప్తున్నా, ఏదో ఒక వీడియోలో చెబుతూనే ఉన్నా, మనం మట్టిని మంచిగా చేసుకోవాలి. కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ముందు నుంచి పెట్టుకున్న వాళ్ళ మట్టిలాగా ఉండదు. మన మట్టి అట్లా తయారు చేసుకోవాలి అంటే వాళ్ళలాగా ఇట్లా ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు పుల్ల మజ్జిగలో మంచి మైక్రోబ్స్ ఉంటాయంట. ఇవన్నీ మంచిని మట్టిని బాగా గుల్లపరుస్తాయి. అప్పుడప్పుడు పాలు కొంచెం వేస్తున్నాము, పెరుగు తగులుతుంది, మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు, ఇవన్నీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. మట్టికి కానీ మొక్కకు కానీ పూత పిందె మీద ఉన్న వాటికి, పూలు పూసే మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు మనం మట్టిని మా మట్టి ఎర్రమట్టి చాలల్లోదో కొండ మీదో కొండను దోవి తీసుకొచ్చారో ఏమో తెలియదు. అప్పుడు ఆ కొండ మట్టిని తీసుకొచ్చి మాకు పోసిపోయాడు అబ్బాయి. అప్పటి నుంచి నేను ఆ మట్టిని ఎంత మార్చుకుంటే, ఇట్లాంటివన్నీ మనం పెద్ద ఖర్చు పెట్టేది లేదు ఇందులో. ఇవన్నీ మనం ఊరకే అప్పుడు మజ్జిగ ఏదైనా మిగిలిన పుల్లంగా ఉన్నాయని పడబోస్తారు కదా మీరు, నేనైతే మొక్కలకి ఇచ్చుకుంటానండి. ఇప్పుడు ఆ తొక్కలు మనం పడేసుకునేగా ఎవరైనా పడేస్తారు. అరటిపండు బాగాలేదంటే బయట పడేస్తారు, కొంతమంది చెట్లకి వేయరు. మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అన్నీ మన మొక్కలకు ఉపయోగిస్తున్నాము. ఇట్లా ఇచ్చుకుంటే మనం ఏమి పురుగు మందులు, ఇప్పుడు షాప్కి వెళ్ళి పురుగు మందులు తీసుకొచ్చి కొట్టను నేను. ఇట్లాంటివి ఇచ్చుకొని మన మొక్కల మీద వచ్చే పురుగుల్ని చంపేద్దాము. పొద్దున చూశారు కదా, ఇప్పుడు ఇది నేను మధ్యాహ్నం చేస్తున్నా. పొద్దున కొంచెం చూపించాను మందార మొక్కల దగ్గర. దోస మొక్క మీద గ్రీన్ పురుగు ఉంది కదా ఇంతది, అది కూడా అట్లాంటివి కూడా పురుగులు కొంచెం పోతాయి. మొక్కలు కూడా పచ్చగా కళకళలాడుతూ
ఆకులు కూడా బాగా ఫ్రెష్గా గ్రీన్గా మారాలంటే ఇప్పుడు కొంచెం ఎండలకి కొద్దిగా పండుబారినట్టు అట్లా కొంచెం కలర్ మారింది అనిపిస్తుంది నాకు. అందుకే ఇమీడియట్గా ఇట్లాంటి ఏదన్నా ఇచ్చుకుంటే మన మొక్కల మీద మంచిగా బాగుంటాయి. అంటే మనకి చెప్తున్నాయి అన్నమాట. ఆ కలర్ మారి అమ్మ మాకు పైన పోషకాలు తగ్గుతున్నాయి, కింద ఇస్తున్నావు కానీ పైన తగ్గుతున్నాయి అని చెప్తున్నట్టు మనకు అనిపించిద్దండి. అదే గుర్తు. పైన కొంచెం ఒక ఆకులు కానీ ఏమైనా ఎండలు ఎట్టా ఉన్నాయండి. ఇప్పుడు వర్షాలు లేవు, పైనుంచి వర్షం పడుతుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మనం వర్షం పడ్డట్టు జల్లుగా ఇవి స్ప్రే చేయాలి. అట్లా చేసుకుంటే మొక్కలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఆ పచ్చదనం అనేది మళ్ళీ మనం అందించిన వాళ్ళం అవుతాము. ఆకుకి మంచిగా గ్రీనరీ రావాలంటే ఇలాంటి లిక్విడ్స్ కూడా మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఊరికే పడేసే దానితో మనం ఇప్పుడు మొక్కలకి మంచిగా ఇస్తున్నాం అన్నమాట. ఓకే అండి, పైకి వెళ్ళి సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం 2 అయిందండి. ఇక సాయంత్రం ఇస్తానండి చల్లబడ్డాక కొంచెం 5:30, 6కి అప్పుడైతే కొంచెం చల్లబడుతూ ఉంటుంది. మొక్క కూడా అప్పుడు తీసుకుంటుంది మంచిగా. ఎండకి ఇచ్చినా కూడా అండి ఎండిపోద్ది కానీ ఆకులోకి స్వీకరించదు. మనం చల్లబడ్డాక ఇస్తేనే ఇంకా 6, 6:30 ఆ టైంలో నాకు అంతే ఇద్దులేండి. సాయంత్రం నేను పైకి వెళ్ళేసరికి ఆ టయాన్ని ఇచ్చుకుంటే ఇంకా నైట్ అంతా హ్యాపీగా ఉంటాయి. ఈ మనకి ఇంకా తేనెటీగలు మా సైడ్ ఇంకా రాలేదండి. అవి కనుక వస్తే తేనెటీగలు వస్తే ఇంకా పాలినేషన్ బాగా జరుగుద్ది. పూలకి ఏదైనా బేర చెట్టు అవి పూతలు వస్తున్నాయి, మళ్ళీ కాకర చెట్టు పూతలు వస్తున్నాయి. మనకున్న మొక్కలే, మన దగ్గర ఉన్న మొక్కలకే, సపోటా మొక్కలు కానీ ఇట్లాంటి అన్నిటికీ ఏదైనా పూత మీద ఉన్న వాటికి ఇచ్చుకుందాం మనం. నేను మళ్ళీ సాయంత్రం పైకి వెళ్ళి చూపిస్తానండి. పైకి తీసుకొని వచ్చాను, నిండా నీళ్లు పోసానండి. ఇందాకైతే సగానికి ఉంది ఇంట్లో చేసినప్పుడు. ఇప్పుడు కొంచెం పలచగా చేసుకుంటేనే దీంట్లో దిగుద్ది. వడకట్టాలి. ఇది బాగా ఫర్మెంటెడ్ అయిందండి. ఇప్పుడు వాతావరణం చల్లబడింది, 5 కావస్తుంది. చల్లగా ఉందిలేని వచ్చా. మళ్ళీ చీకటి పడితే చీకటిగా ఉంటుందిలే అని చెప్పి ఇది ఇప్పుడు ఈ మొక్కలకి ఆపుదాంలే అనుకున్న, వర్షం పడిద్దేమో అని. ఇటుపక్క అయితే అట్లా వస్తుందండి, చూద్దాం. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది కొంత మీకు కొన్ని మొక్కలకి ఇచ్చి చూపిస్తాను. ఇది కొంత ఆపుకుంటా. రేపు కనుక నైట్ వర్షం లేకుండా ఉంటే రేపు నేను తర్వాత స్ప్రే చేసుకుంటానండి. కొంచెం మీకు చూపించి వీడియో ఆపేద్దాంలే అని చెప్పి ఇప్పుడు వచ్చా పైకి. ఇంకెట్టన్నా కానీ ఇది బెల్లం వేసాం కాబట్టి ఒకరోజు ఉన్నా ఏం కాదండి. మామూలుగా అయితే పుచ్చబద్దలు ఇంట్లో పెట్టుకుంటే పాడైపోతాయి కదా, కుళ్ళినట్టు విడిగా పెడితే. ఇప్పుడు మనం మిక్సీ తిప్పాం కాబట్టి కలబెడుతున్నాము. పుల్లటి మజ్జిగ ఉన్నాయి, బెల్లం ఉంది. ఇంకా 2 రోజులు ఉన్న వర్షాకాలంలో అంటే ఇప్పుడు ఎప్పుడు వర్షం వచ్చిందో తెలియదు. మధ్యాహ్నం నేను పొద్దున 11, 11:30కో నీకు పైకి వచ్చి వీడియో చూపించింది పొద్దునది. అప్పుడు ఎండ బాగుంది. తర్వాత ఈ పూటకు వచ్చేసరికి ఏమో చల్లబడింది. అందుకని నేను కొంచెం ఈ మొక్కల వరకు మందారాలకు మటుకి ఇప్పుడు చేసి చూపిస్తానండి. మిగతా వాటికి రేపు ఇచ్చుకుంటాను నేను. ఈ వడకట్టి డబల్ ఫిల్టర్ చేయాలండి ఏదైనా ఇట్లాంటివి స్ప్రే చేసుకునేటప్పుడు. ముందు దీనికి చేస్తాను, తర్వాత దీంతో చేస్తాను. చేసి చూపిస్తానండి. చూడండి, ఇది అంతా ఉంచాను ఇక్కడ. 1/2 లీటర్ వచ్చేటట్టుగా తీసుకున్నానండి. ఇదిగో సగం డబ్బా, 5 లీటర్ డబ్బా, పెయింట్ డబ్బా. దీనికి 1/2 లీటరు నీళ్లు పోస్తున్నా. అది లీటర్ అయినాయి కదా. ఇప్పుడు నీళ్ళు దీనికి పోస్తున్నా. ఇప్పుడు ఇది దీంట్లో పోసి ఇంకా స్ప్రే చేసుకోవటం. లిక్విడ్ పూత పిందెల మీద ఉన్న వాటికి బాగా పనిచేస్తుందండి. మీరు తప్పకుండా చేయండి. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీ మొక్కలకి ఇవ్వండి. మనకి ఫ్రీగా వచ్చేదే కదండి అన్నీ కూడా. అరటిపండు కూడా వేసాను కదా, లాస్ట్లో చూపించాను కదా. ఇంకా మీకు అది
ఏ పూల మొక్కలకైనా ఇక మందారాలు, మల్లెపూలకి, గులాబీలకు కానీ, ఫ్రూట్స్ మొక్కలకు కానీ బాగా పనిచేస్తుందండి. నేను ఇప్పుడు కుదిరితే అటు రేగు చెట్టుకు కూడా చూపిస్తాను. ఇది ఒక్కళ్ళని వీడియో తీస్తా స్ప్రే చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తప్పట్లా మీకు చూపిద్దామని. అన్నీ వేస్ట్గా పడేస్తుంటారే మన వాళ్ళు కొంతమంది, అందరికి చూపించాలి, తెలియాలి అని నేను ఇట్లాగా జ్యూసు తాగుతున్నారు, తాపిస్తున్నాము ఇప్పుడు పైనుంచి. ఎంత పోషకాలు ఉంటాయండి ఇందులో, మీకు తెలిసిన విషయమే కదా. పుచ్చకాయ ఎంత మంచిది, కర్బూజాకాయ కానీ ఎండలకి మనకి చలవ చేసిద్దనే కదండి మనం తింటున్నాము తెచ్చుకొని. ఏ మొక్కలకు కూడా అంతే కదా, ఇవ్వాలి కదా వాటికి కూడా. మంచి మంచి లిక్విడ్స్ వస్తాయి. ఇక ఏమేమి ఇస్తాననేది చూపిస్తూ ఉంటా. ఇంట్లో దొరికేవి, మనం పడేసుకునేవి, మనకొద్దు అని చెత్తలో పడేసేవి, కాలువల్లో పడేసేవి, ఇవన్నీ వస్తాయి మనకి చేసుకుంటే. ఓపిక తెచ్చుకోవాలండి. అయితే ఊరికే నేను చెప్పానని కాదు, కానీ మీకు కూడా ఇంట్రెస్ట్ కలగాలి, మన మొక్కలు బాగుండాలి అని మీరు అనుకుంటే చేస్తారు. ఇదేమన్నా రూపాయి ఖర్చు పెట్టామా, పాడైపోయినాయి కదన్నీ. అటు పోదాం ఉండండి. అటు చూడండి, చల్లగా మబ్బులు మూసుకొస్తున్నాయి. అందుకే మనం ఇవన్నీ ఫ్రీగా వచ్చినా కూడా కష్టం ఉంటుందండి దీంట్లో. ఇవన్నీ కష్టపడి చేసుకుంటేనే మనకి, కొంచెం కష్టపడితే ఆర్గానిక్ పద్ధతిలో చేసేవన్నీ కూడా కష్టం ఎక్కువ ఉంటుందండి. ఫలితం అనేది మంచి ఫలితం వచ్చిద్ది, కాకపోతే కొంచెం వచ్చిద్ది అంటారు. ఇప్పుడు ఆర్గానిక్గా పొలాలు పండించే వాళ్ళు కూడా అదే కదా చెప్తున్నారు, రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు కదా. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఏదైనా వాళ్ళు చేసే పనులు ఇలాంటివి కష్టం ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇగండి ద్రాక్ష గుత్తులు, ఇగండి కనిపిస్తున్నాయా, అటుకు తిరిగి ఉన్నాయి. ఇదిగండి ఆకులు అడ్డం వస్తున్నాయి, గుత్తులు పడ్డాయండి బాగా. ఇవన్నీ కనిపిస్తున్నాయిగా. ఇక్కడ కూడా ఎక్కడ ఇవ్వండి. ఇవన్నీ అయితే ఆర్గానిక్ పద్ధతిలో కష్టం ఎక్కువ ఉంటుంది, కానీ మంచి ఫ్రూట్ తీసుకుంటామన్న ఒక నమ్మకం ఉంటుంది కదా. ఆర్గానిక్ అంటేనే మంచి ఫ్రూట్స్, కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ కానీ అన్నీ మంచి మంచిగా తింటామనేది తెలుసు కాబట్టి కొద్దిగా కష్టపడాలండి. ఇదిగండి రేగు చెట్టు కొంచెమే ఉంది, ఇప్పుడు కలిపిన దాంట్లోనే మీకు చూపిద్దామని ఇస్తున్నాను. అయిపోయింది, పూతల మీద ఉంది బాగా. చూడండి కొమ్మకి పూలు వచ్చినాయి బాగా. ఇదిగండి బాగా వచ్చినాయి కదా పూలు, కానీ నిలబడాలని కోరుకుంటున్నా. కొన్ని కాయలన్నా, కొన్ని రాలిపోయినా కొన్ని అన్నా మన చేతికి వస్తాయి అనుకుంటున్నా. అందుకనే ఇలాంటివన్నీ కష్టపడుతున్నా చేసి 2 కాయలన్నా మన చేతికి వస్తే ఆ ఆనందం వేరు కదండి. ఇప్పుడు ఇక వర్షం పడేటట్టు ఉంది కాబట్టి ఆపేస్తున్నానండి. రేపు మళ్ళీ ఇస్తా, దీనికి ఫుల్గా ఇస్తా. ఇంకా మొత్తం ఆకులు, కొమ్మలు, ప్రతి పువ్వు తడవాలి. అది ఈ మొన్న ఒకళ్ళు కూడా అడిగారు అని చెప్పాను కదా. చూడండి అమ్మా, యాపిల్ బేర్కి ఇట్లాంటివి కూడా చేసుకొని ఇస్తుంటే ఈ కొమ్మ కూడా మనం ఇచ్చేది స్వీకరిస్తుంది.
ఎండిపోయినవి ఏమన్నా ఉంటే తీసేసుకోవటం. ఇట్లాగా ఇవన్నీ మంచి మంచి కొమ్మలు ఉంచుకొని ఎండిపోయిన కొమ్మలు తీసేసుకుంటే ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్స్ తొందరగా మంచి కొమ్మ అందుకుంటుంది. ఇట్లాగా ఎండు పుల్లలు లాంటివి తీసేసుకుంటే ఇవన్నీ ఇంకా చూడండి వస్తుందేమో ఇంకా కాయలు చూద్దాం. ఈ లిక్విడ్ ఇంట్లో అందరికీ కాయలు తింటారు కాబట్టి అందరికీ ఉంటాయి కాబట్టి మొక్కలు పడేయకుండా అండి ఇట్లా చేసి ఇవ్వండి. పూతల మీద ఉన్న వాటికి బాగుంటుంది. ఓకే అండి. దానిమ్మకాయలకి బాగా వస్తున్నాయి కాయలు, కానీ వీటికి కూడా రేపిస్తానండి. అదండి కొన్ని రాలిపోతున్నాయి, ఎండ చల్లదనం అట్లా ఉంటుంది. ఈ బొచ్చు పురుగులు అని పొద్దున్న చూపించా కదండి, నిన్న చూపించా కదా ఒక దాంట్లో, దానికి అట్లాంటి పొద్దున దీంట్లో చూసి ఒకటి చంపేసేసా. చంపకపోతే మనం మొక్కలు పాడైపోతాయి కదా. అది వీటికి తర్వాత ఇస్తానండి. ఓకే అండి, బాయ్ అండి.